ఇవాళ విజయనగరం విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన గ్రామస్తులతో ముఖాముఖి అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి అంశాలపై సీఎం సమీక్ష చేయనున్నారు. విశాఖలో ఇవాళ రేపు బ్రిక్స్ దేశాల కీలక సమావేశాలు జరగనున్నాయి. 11 దేశాల మంత్రులు పాల్గొని విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, యువత సాధికారతపై చర్చించనున్నారు. బ్రిక్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. అంతర్జాతీయ సహకారం, యువత భవిష్యత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళంకు వెళ్లనున్నారు. భుజం పూర్తిగా కోలుకునేందుకు ప్రత్యేక ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నారు. ఆయన ముంబైలో శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనలతో చికిత్స కొనసాగించనున్నారు. కొంతకాలం కేరళంలోనే ఉండి ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యా కార్యక్రమాలపై చర్చించి హైదరాబాద్లో ఆ సంస్థ ఏర్పాటుకు ఆహ్వానించారు. క్రీడా మౌలిక వస్తువులపై జేఎంఆర్తోనూ సీఎం కీలక చర్చలు జరిపారు. తెలంగాణ రేసింగ్ గ్లోబల్ సమిట్ కు ఆక్స్ఫర్డ్ ను ఆహ్వానించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పాల్గొంటారు. లబ్ధిదారులతో మంత్రులు నేరుగా మాట్లాడనున్నారు. విశాఖలో కూటమి ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. జీవీఎంసీ పరిధిలోని ప్రాజెక్టులు, మౌలిక వస్తువులపై చర్చించారు. గోదావరి నీళ్లొస్తే విశాఖకు నీటి సమస్య ఉండదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. తెనాలిలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బుర్రిపాలెం రోడ్లోని యార్డులో గతంలో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించారని గుర్తించారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత విషయంలో ఇదే విధానం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాలలో గృహ నిర్మాణ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణి అవకతవకలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ను సస్పెండ్ చేసి రాయకల్ తహసీల్దార్ కు షోకాస్ నోటీస్ ఇచ్చారు. భూభారతి వ్యవహారాలపై సిట్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ నేతలకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై నేతల నుంచి వివరణ కోరారు. కొండా సురేఖ ఇప్పటికే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వివరాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ ధర్నా చేయడం నాటకమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినప్పుడు రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక నీతి, తెలంగాణలో మరో నీత అని ఎక్స్లో నిలదీశారు. విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఏపీలో గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సరిహద్దు సముద్ర జలాల్లోనూ గాలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోస్ట్ గార్డ్, నేవీతో పాటు విశాఖ, చెన్నై, కోల్కతా నుంచి డోనియల్ విమానాలు, నేవీ హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. కాటసాని ఆరోపణలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు సాగునీరు అందించలేకపోతున్నామని, గాలేరు, నగరి కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్ కు నీరు తరలిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసానిపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఎస్ఆర్బీసీ కాలువను నిర్వీర్యం చేశారని మంత్రి ఆరోపించారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. సాదిక్ ఢిల్లీలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్ జీవన్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. భూమి విషయంలో 3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలున్నాయి. లంచం డిమాండ్ చేసిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. జీవన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్ట్రాజాలం అక్రమ రవాణా నెట్వర్క్ ను ఈగిల్ ఫోర్స్ ఛేదించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు విస్తరించిన డ్రగ్ నెట్వర్క్ లో బోధన్లో 15 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 32 కిలోల అల్ట్రాజాలం ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 కోట్ల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ గేటు సమీపంలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేపీహెచ్పీ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాళ్ల నుంచి 20 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ పరిధిలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. రోడ్ నెంబర్ 1లోని ఇలీట్ పీజీ ఉమెన్స్ హాస్టల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మలిపెద్ది యామిని ఉరివేసుకుని మృతి చెందింది. ఒక యువకుడితో గతంలో ఉన్న పరిచయమే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. తనిఖీల నుంచి తప్పించుకున్నాడనే కారణంతో తులసిరామ్ను పోలీసులు వెంటాడి పట్టుకుని కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గాయపడిన తులసిరామ్ను నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. పోలవరం పరిధిలోని NH30పై ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బోడుగూడెం దగ్గర ఐరన్ లోడ్ లారీని కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఒకసారిగా ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయిపోయారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో 2 మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దపల్లిలో ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. సంక్షేమ బోర్డు 12,000 జీవన వృత్తి, ప్రత్యేక బీమా, ఇందిరమ్మ ఇళ్లు, ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం ఏకలవ్య పాఠశాల దగ్గర ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం పాఠశాల ఆవరణలో లంబాడీలు తీజ్ పండుగ నిర్వహించడాన్ని నిరసించారు. లంబాడీ టీచర్లను తొలగించి తమకు ఉద్యోగాలు కల్పించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. సుమారు 10 లక్షల విలువైన వివిధ కరెన్సీ నోట్లతో అమ్మవారిని, గర్భగుడిని ప్రత్యేకంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సామూహిక వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. PLI విధానంతో ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో అధిక ఉత్పత్తికి నోటీసులు ఇచ్చే విధానం ఉండేదని, ఇప్పుడు ప్రోత్సహించే విధానానికి మారామని చెప్పారు. PLI ద్వారా 22 లక్షల కోట్ల ఉత్పాదకత పెరిగిందని, 15 నుంచి 16 లక్షల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,60,480 రూపాయలుండగా 22 క్యారెట్ల ధర 1,47,100 రూపాయలకు చేరింది. వెండి కేజీ ధర 5,000 రూపాయలు పెరిగి 2,65,000కు చేరింది. నాసిక్లో రోడ్డు కుంగిపోవడంతో మరో ప్రమాదం జరిగింది. నవశ్యా గణపతి ప్రాంతంలో రోడ్డు కుంగి ఖడీతో వెళ్తున్న డంపర్ 12 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రోడ్ల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు 1700 కేసులు నమోదవడంతో హాస్పిటల్స్ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో హాస్పిటల్స్కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వైద్యాధికారులు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వందే మాత్రలోని తొలి 2 చరణాలను మాత్రమే పాడే 1937 నాటి కాంగ్రెస్ నిర్ణయాన్ని కొనసాగించాలని CWC తీర్మానించడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను ప్రతి పౌరుడు గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన జాతీయ గేయాన్ని గౌరవించేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారి దేశభక్తిపై సందేహాలు కలుగుతాయని ఎక్స్లో వ్యాఖ్యానించారు. భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు త్వరలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీ పథకం దేశీయ బ్రాండ్లకు ఊతమిస్తోందని చెప్పారు. వచ్చే 10 నుండి 14 నెలల్లో 3 భారతీయ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను తీసుకురానున్నాయని వెల్లడించారు. సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే పశ్చిమ బెంగాల్తో పాటు భారత్ క్షేమంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి అప్పటి సీఎం మమతా బెనర్జీ భూమి ఇవ్వలేదని ఆరోపించారు. సువేందు అధికారి సీఎం అయిన తర్వాత భద్రతా చర్యలకు అవసరమైన సహకారం లభించిందని తెలిపారు. తమ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం ప్రకటించిన కొత్త కార్లను తీసుకోవడం లేదని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని సీఎం విజయ్ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాతే కార్లు ఇవ్వాలని సూచించారు.
జూలై 20 ఘర్షణలో పైలట్ గన్తో గాయపడిన యువకుడి ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. బాధితుడితో కలిసి దాదాపు 7 గంటల పాటు అక్కడే నిరసన కొనసాగించారు రాహుల్ గాంధీ. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై బీజేపీ ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే భేటీకి అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరు కానున్నారు. కార్యక్రమాల నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ లో భారతీయ జానపద కళలకు వేదికగా పరంపర ఇండియన్ ఫోక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. కావూరి హిల్స్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఆగస్టు 24 వరకు ప్రదర్శన కొనసాగనుంది. కళాధ్వని ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. హీరో శ్రీకాంత్, సినీ ప్రముఖులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శిల్పకళా వేదికలో జరిగిన సెలబ్రేషన్స్ కు మెగా హీరోలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. చిరు బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న మెగా 158 టైటిల్ గ్లింప్స్ విడుదల కానుండడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. సుమన్, ప్రభాస్, అనంతిక, సునీల్ కుమార్ జంటగా నటిస్తున్న రోమాంచక మూవీ ప్రెస్ మీట్ జరిగింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ సమర్పిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్న ఈ సినిమా విశేషాలను చిత్ర యూనిట్ వెల్లడించారు.